నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అమరావతిని నాశనం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది అన్నట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి ప్లాన్ మొత్తం స్టాప్ చేశారు. 3 రాజధానుల పేరుతో 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ టైం పీరియడ్ అయిపోతున్నటువంటి సమయంలో తరుణంలో రాజధాని మాస్టర్ ప్లాన్ ని నాశనం చేసేటువంటి విధంగా కుట్రలు పన్నుతున్నారు. అటువైపుగా అడుగులు సాగుతున్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రాజశేఖర్ గారు. మేడం నమస్తే అండి. సో అమరావతిని నాశనం చేసేటువంటి విధంగా వైసీపీ అడుగులు వేస్తోంది, పెద్ద కుట్రే పన్నింది అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? అప్డేట్స్ ఏంటి మేడం? మనం ఒక విషయం ఇక్కడ ఆలోచన చేస్తే, ఇప్పుడు కొత్తగా అమరావతి రాజధానిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు తీసుకోవడం కాదు. డే 1 నుంచి కూడా ఏదైతే అమరావతి రాజధానికి ఉండడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అంతగా నచ్చలేదని మనం ప్రభుత్వం అప్పటి నుంచి చేస్తున్న ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు బట్టి మనం తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఆ రైతుల నుంచి సేకరించిన భూమిని, ఆ భూమిని తిరిగి ఏ రకంగా ఆ భూమిని ఇళ్ల పట్టాలుగా మార్చడం, అక్కడ పేదవాళ్ళకి ఇస్తున్నామన్న ఒక వంకతో మరి రాజధాని రైతులను ఇబ్బంది పెడతాం. అలాగే మరి 3 రాజధానుల పేరుతో మరి ఈ రాజధానిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేయటం, అక్కడ ఉన్న నిర్మాణాలకు సంబంధించి దేని జోలికి వెళ్లకుండా, నిర్మాణాలు పూర్తి చేయకుండా అలాగే శిథిలావస్థ చేరుకునే విధంగా చేయడం, ఇవన్నీ కూడాను అమరావతి రాజధానిగా ఉండడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టలేని చర్యగానే కనబడతా ఉంది మనకి. తర్వాత హైకోర్టు ద్వారా వచ్చిన ఆదేశాల మేరకు సిఆర్డిఏ మరి అక్కడ ఇటీవల ఏదైతే అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలు, శిథిలావస్థకు చేరుకోబోతున్న భవనాలని, ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ క్వార్టర్స్ గాని ఇతరత్ర భవనాలని నిర్మాణాలు మళ్ళా పూర్తి చేయడానికి మరి వాళ్ళ పనులు ప్రారంభించడం జరిగింది. ఆ పనులు జరుగుతున్న తరుణంలోనే మళ్ళా మరొకసారి భూసేకరణ అంటూ మరి కొత్తగా మళ్ళీ ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది ఇవన్నీ చూస్తుంటే మరి ఇక్కడ రైతులు చాలా బాధపడతా ఉన్నారు. ఏదైతే అమరావతి మన రాజధాని అని ఆశించిన ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా బాధపడతా ఉన్నారు. అంటే రాజశేఖర్ గారు, కరెక్ట్ గా 2-3 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇలాంటి కుట్రలు పనడం అంటే అమరావతి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది నాశనం చేసేటువంటి విధంగా ఆల్మోస్ట్ 21 గ్రామాలకు సంబంధించి 625 ఎకరాలను ఈ ప్లాన్ నుంచి తీసేస్తున్నట్టుగా కూడా మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే వెళ్ళిపోయే ముందు అంతా నాశనం చేసి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఇప్పటికే మేడం నిజంగా మనం అమరావతి కనుక వెళ్ళినట్లయితే, ఆ రాజధాని ప్రాంతానికి వెళ్ళినట్లయితే, ఆ సచివాలయం, ఆ హైకోర్టు ప్రాంతానికి వెళ్ళినట్లయితే అక్కడ చూస్తున్న రోడ్లు కానీ, అక్కడ చూస్తున్న సగం పూర్తయిన నిర్మాణాలు ఎన్ని చూస్తే నిజంగా ఏ వ్యక్తికైనా చాలా బాధ కలుగుద్ది. ఎందుకంటే ఆ నిర్మాణాలే కనుక పూర్తయి అది కంటిన్యూ అయి ఉంటే కనుక చక్కటి ఒక మహానగరంగా ఆ నగరానికి సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా ఏర్పడే విధంగా ఆ అమరావతి రాజధాని రూపుదిద్దుకునేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఒక్క ఇటుకు కూడా వేయకుండా, కనీసం మట్టి కూడా వేయకుండా ఆ నిర్మాణాలన్నీ అసంపూర్తిగా ఉంచేసి, మళ్ళీ అసంపూర్తిగా ఉండవు కదా, ఈ కోట్లాది రూపాయలతో నిర్మించినటువంటి ఆ భవనాలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకుని ముళ్ళకంపంతో నిండిపోయి, నిజంగా ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, అది శ్మశాన వైరాగ్యం, అది రాజధాని అని. అది అప్పుడేమో కానీ ఇప్పుడు మాత్రం దాన్ని తలపించే విధంగా తయారైంది రాజధాని. మరి ఈ రోజున మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తర్వాత ప్రభుత్వం వస్తుందా రాదా అనే మీమాంసలో ప్రభుత్వం వాళ్ళు ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా తర్వాత నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుందా అనేది ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇలాంటి విధానపరమైన నిర్ణయం ఏదైతే భూసేకరణ చట్టం ద్వారా దాదాపు 21 గ్రామాల పరిధిలోని 626 ఎకరాల 25 ఎకరాల భూమిని సేకరించడానికి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే దీని వెనకాల యొక్క ఏ ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నారనేది ప్రజలకు చెప్పకనే అర్థమవుతా ఉంది. అలాగే ఆ ప్రాంత రైతులు కూడా ఇదేంటి ఇంకా రేపు మాపో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో ఇప్పుడు కొత్తగా భూసేకరణ అంటూ మరి ప్రభుత్వం ఈ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఏంటి అనేది, దీని వెనకాల ఏ కుట్ర తాగుందనేది అక్కడ రైతులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తా ఉన్నారు. మీరన్నట్లు ఈ 21 గ్రామాలకు సంబంధించినటువంటి 625 ఎకరాలను కూడా ఉపసంహరిస్తున్నట్టుగా కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. సో దీనిపైన రాజధాని రైతులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.
సో ఇది కేవలం చంద్రబాబు తీసుకొచ్చినటువంటి రాజధాని కాబట్టి, ఆయన కట్టించినటువంటి భవనాలు కాబట్టి, ఇదంతా కక్షపూరితంగానే చేసినటువంటి ప్రయత్నాలు నాశనం చేయడానికి అన్నట్టుగా ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? ఆ రకంగానే జరుగుతుందంటారా అమరావతికి సంబంధించి? ఇప్పుడు ఆ రోజున అమరావతి రాజధానిగా అమరావతి నిర్ణయించినప్పుడు అసెంబ్లీలో అన్ని పక్షాలు కూడా అంగీకరించి ఏకగ్రీవ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆ అసెంబ్లీలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధానిని అమరావతిలో నిర్మించడానికి ఆయన కూడా అంగీకారం తెలియజేయడం జరిగింది. అందరి ఆమోదంతో, ప్రజల యొక్క ఆమోదంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో, కేంద్ర ప్రభుత్వం యొక్క వారి యొక్క సహకారంతో కూడా ఆ రోజున అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఆయన అంకురార్పణ చేయడం జరిగింది. అదే విధంగా అక్కడ తాత్కాలిక భవనాలు అన్నారే కానీ తాత్కాలిక భవనాలు కాదు, అవి శాశ్వత భవనాలే. కానీ అక్కడ సచివాలయం అనేది తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ రోజు ప్రభుత్వం చెప్తే దాన్ని పెద్ద భూతత్వంలో చూపించి తాత్కాలిక నిర్మాణాలు చేశారన్నారు. తాత్కాలిక నిర్మాణాలు ఏంటండి? అవి శాశ్వత నిర్మాణాలు. సచివాలయానికి మళ్ళా సపరేట్ గా వేరే భవనాలు నిర్మించేటప్పుడు ఇప్పుడు ఏదైతే సచివాలయానికి ప్రస్తుతం ఉన్న భవనాల్ని వేరే శాఖలకు కేటాయించవచ్చు అనేది అప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకనే సచివాలయాన్ని తాత్కాలికం అన్నారు కానీ ఆ భవనాల్లో భవనాలే తాత్కాలికం అని చెప్పలేదు. కానీ దాన్ని కూడా ప్రజల ముందు ఒక పూచీగా తాత్కాలిక రాజధాని అని చెప్పి, తాత్కాలిక సచివాలయం అని చెప్పి ఒక నెపం వేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఆ రోజు చేయడం జరిగింది. కానీ ఆ రోజున ఏదైతే హైకోర్టు భవనాలు ఉన్నాయో, ఏదైతే సచివాలయ భవనాలు ఉన్నాయో ఇవన్నీ శాశ్వత కట్టడాలు కానీ ఆ రోజు ప్రభుత్వం నిర్మించడం జరిగింది. అప్పుడు నిర్మించిన తర్వాత ఆ రోజు అంగీకారం తెలియజేసి ఏదైతే మన రాజధాని అమరావతి అని ప్రపంచవ్యాప్తంగా మనం గర్వంగా చెప్పుకున్న పరిస్థితి నుంచి ఈ రోజున అమరావతి అనేది అది ఏ రకంగా దారి తీసింది అనేది ఇప్పుడు కళ్ళ కట్టినట్టు మనకు కనపడతా ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూసి చాలా బాధపడుతున్న సందర్భం అది. ఇకనైనా ఏదైతే ఈ రాజధాని 3 రాజధానులు అనేది అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏకగంటంతో కోరుతా ఉన్నారు. అధికార వికేంద్రీకరణ అనేది ఏకీకృతంగా అధికారం ఉండి అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాల. అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు వైజాగ్ కానివ్వండి, ఇటు కర్నూలు కానివ్వండి, ఇటు ఆంధ్ర కానివ్వండి, మన అమరావతి కానివ్వండి, ఈ 3 ప్రాంతాలు గల 3 రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలు ఆ అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ అక్కడ సచివాలయము, ఇక్కడ మంత్రుల క్వార్టర్స్, అక్కడ ముఖ్యమంత్రి గారి భవనం ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోలేదు. కాబట్టి ఎప్పుడైనా ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలను ఆపి అమరావతి రాజధాని అనేది ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం ఏదైతే మళ్ళా గెజిట్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటారని ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు. ఏదైతే భూసేకరణ కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది ప్రభుత్వం, దాన్ని విరమించుకుంటున్నది. చాలా సంతోషం. ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే ఏదైతే 3 రాజధానులు అన్న ఏదైతే ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా విరమించుకుని అమరావతి రాజధాని అనేది ఈ ప్రభుత్వం ప్రకటన చేస్తే వచ్చే ఎన్నికల్లో ఏమన్నా ప్రజల నుంచి వారికి ఒక మంచి మళ్ళా ఏదైనా అవకాశం ఏమైనా ప్రజలు ఆలోచించారనేది నేను అనుకున్నాను. సో రాజశేఖర్ గారు, అసలు మరి అమరావతికి సంబంధించి కుట్ర జరుగుతోంది, వైసీపీ ప్రభుత్వం కుట్ర పండుతోంది. అమరావతి రాజధానిగా లేకపోతే రాజధాని మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది నాశనం చేసేటువంటి దిశగా కుట్రలు పండుతున్నాయి అన్నట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. మరి అది సక్సెస్ అవ్వకుండా ఉండేలాగా ఆశిద్దామని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.